హలో అండి అందరికీ. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిగూడెంలో పార్టీ కేంద్ర కార్యాలయం ఉంది కదా, ఆ కేంద్ర కార్యాలయంలో రీసెంట్గా దాదాపు 52 చోట్ల ఎన్నికలు జరిగితే ఎంపీపీ అలాగే జెడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ విజయకేతనం ఎగరేసింది. ఒక రకంగా కూటమి బలం ఎంత స్థాయిలో ఉందో మనందరికీ తెలుసు. కానీ ఆ బలాన్ని కూడా తట్టుకొని చాలామంది క్యాడర్ ఎవరైతే కింది స్థాయిలో ఉండే ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా కూటమి పెట్టే కేసులకు భయపడకుండా అందరూ కూడా ఎలా అయినా వైసీపీ పార్టీని గెలిపించాలని చెప్పేసి దాదాపు 52 చోట్ల పోటీ చేస్తే, అంటే 52 చోట్ల ఎన్నికలు జరిగితే 39 ప్లేసులలో వైసీపీ విజయకేతనం ఎగరేసింది. అసలు ఎవరు ఊహించకూడదు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ వేవ్లో ఏదైతే 2024 ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకు పరిమితమైన తర్వాత కూటమి వీళ్ళ మీద ఎవరైతే ఎంపీపీలు అలాగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీల మీద చాలా ఒత్తిడి పెట్టి టీడీపీ వైపు మళ్లించాలని చూశారు ఏదైతే ఈ యొక్క స్థానాలని. అయినా కానీ ఆ ఒత్తిళ్ళన్నిటిని తట్టుకొని కూడా చాలామంది నిలబడి వైసీపీ పార్టీని గెలిపించడంలో దాదాపు 52 చోట్ల ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైసీపీ గెలిచింది. కేవలం 11 చోట్ల టీడీపీ, జనసేన ఒక్క చోట మాత్రమే గెలిచింది. అయితే ఈ విజయం అనేది ఒక రకంగా వైసీపీ పార్టీలోనూ అలాగే జగన్మోహన్ రెడ్డిలో ఒక కీలకమైన ధైర్యాన్ని నింపింది. ఎందుకంటే ఒకవైపు కేసులు పెడతానని భయపడకుండా అలాగే తన జాబ్ అంటే ఇక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే ఈ ఎంపీటీసీ ఎన్నికల్లో ఒక ఎంపీటీసీకి బెదిరింపులు వచ్చినాయి కూటమి పార్టీ నుంచి. ఏంటంటే ఒకవేళ నువ్వు వైసీపీకి ఓటు వేస్తారంటే నీ యొక్క భర్త జాబ్ ఉంటుంది, దాన్ని మేము తీసేస్తామని చెప్పేసి ఆ భయంతో ఆ భర్త ఈ భార్య మీద ఒత్తిడి తీసుకొచ్చారు. నువ్వు ఎలా అయినా ఓటు వేయాలి లేకపోతే నిన్ను వదిలేస్తా అని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చిన, అంటే సాక్షాత్తు భర్త భార్య మీద ఒత్తిడి తీసుకొచ్చి నువ్వు కనుక వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీకి ఓటు వేయకపోతే నిన్ను వదిలించుకుంటా అని చెప్పేసి ఆయన తన భార్య మీద ఒత్తిడి తీసుకొచ్చినా కానీ ఆ ఒత్తిడికి కూడా లొంగకుండా ఆమె వైసీపీ పార్టీకి వేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. అంటే ఇంటికి వస్తే భర్త కొడతారేమో అనే ఉద్దేశంతో ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇంకొక మహిళ ఏంటి అంటే 3 రోజులు హైదరాబాద్లో జాబ్ చేస్తుందంటామా, 3 రోజులు ఒక ఇంట్లో బంధించినా కానీ ఆఖరికి ఏదైతే పోలింగ్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వైసీపీకి అనుకూలంగా ఓటు వేసింది. ఆ వీడియోస్ అన్నీ కూడా మనందరం చూసినాం. అంటే వైసీపీ పార్టీ ఎంత అభిమానం ఉందో ఇక్కడ మనకి అర్థమవుతుంది. అంటే వీళ్ళ వల్ల ఏదైతే ఈ యొక్క 39 స్థానాలు వైసీపీ 11 సీట్లకు పరిమితమై కూటమి చాలా బలంగా ఉన్న సమయంలో కూడా ఈ 39 స్థానాల గెలుపు అలాగే వీళ్ళు చూపించిన తెగువ, మహిళలు చూపించిన తెగువ, వీటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పేందుకు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన ఒక సభను ఏర్పాటు చేయడమే జరిగింది. అంటే వాళ్ళతో ఒక మీట్ ఏర్పాటు చేయడమే జరిగింది. అయితే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకి ముఖ్యంగా గతంలో గతంలో జగన్మోహన్ రెడ్డి 2019 అధికారం వచ్చినప్పుడు కరోనా రావటం వల్ల కార్యకర్తలను సరిగ్గా పట్టించుకోలేదు. కానీ జగన్ 2.0లో మాత్రం కార్యకర్తకి ఒక మంచి గుర్తింపునిస్తాము, వాళ్ళకి అన్ని విధంగా అండగా ఉంటామన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో వినంటే తర్వాత మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. జగన్ 1 పాలనలో బహుశా కార్యకర్తలకి నేను చేయాల్సినంత బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ఎందుకంటే రావడమే కోవిడ్ వచ్చింది, మనం ఎన్నికలు అయిపోయేసరికి జూన్ అయ్యింది, మార్చి కల్లా కోవిడ్ వచ్చింది. దాని తర్వాత కోవిడ్ సమయంలో మీ అందరికీ తెలుసు 2 సంవత్సరాలు కోవిడ్. ఆ 2 సంవత్సరాలు ప్రజా ఆరోగ్యం గురించి, ప్రజల ఆరోగ్యం గురించి, వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే దాని గురించే మొత్తం ఎనర్జీస్ అంతా కూడా పెట్టాల్సి వచ్చింది. కాబట్టి బహుశా చేయాల్సినంత అంత ఇదిగా కార్యకర్తలకు అంత తోడుగా ఉండకపోయి ఉండొచ్చు. కానీ జగన్ 2లో మాత్రం అలా జరగదు. ఖచ్చితంగా అందరికీ మాటిస్తూ ఉన్నాను, కార్యకర్తల కోసం జగన్ ఎంత గట్టిగా నిలబడతాడో వచ్చే ఎన్నికల తర్వాత ఖచ్చితంగా అది కూడా చూపిస్తానని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కార్యకర్తలకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో అధికారం ఉన్నప్పుడు కరోనా వల్ల పట్టించుకోలేకపోయినాం, మేమందరితో పాటు కార్యకర్తకు కూడా ఏదైతే వాలంటీర్ సిస్టమ్ తీసుకొచ్చారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే యాక్చువల్గా అందరినీ సమానంగా చూడాలి, పార్టీని మనం గొప్పగా చూసేది ఏం లేదు, అందరికీ ఒకేలాగా ఇవ్వాలి, అందరిని ఒకే దృష్టితో చూశారు. కాకపోతే ఎన్నికలకు వచ్చేసరికి ఏమైంది అంటే జెండా మోసేవాళ్ళు కరువైపోయినారు. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి పార్టీ కార్యకర్త అంటే తనకు ఒక పవర్ ఉండాలి. కాకపోతే వాలంటీర్ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత ఊళ్ళల్లో కార్యకర్తకి ఒక రకమైన గౌరవం తగ్గింది. అర్థమైందా? వాలంటీర్లు అన్ని పనులు చేసుకుపోతుంటే
ఊళ్ళల్లో పనుల కోసం ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, వాలంటీర్ల దగ్గరికి వెళ్తున్నారు. అప్పుడు ఏమైందంటే అధికారంలో ఉన్న పార్టీ యొక్క వ్యక్తుల యొక్క వాల్యూ అనేది లేదు. దానివల్ల ఏంటంటే పార్టీకి చాలామంది దూరం అయ్యారు. ఇప్పుడు కూటమి వచ్చిందనుకోండి, ఏమైనా పనులు కావాలంటే టీడీపీ కార్యకర్తలు చేపించుకుంటున్నారు. కానీ వైసీపీలో ఏం జరిగిందంటే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత అందరూ వాలంటీర్ల చేత పని చేయించుకోవడం వల్ల ఏం జరిగిందంటే కార్యకర్తలు బలహీనం అయిపోయారు అనమాట. అయితే వీటన్నిటిని ఈ విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లారు కొంచెం కింది స్థాయిలో ఉండే ప్రజాప్రతినిధులు. వీటన్నిటిని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 2.5లో మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తా అంటే ఏదో ఒక రకంగా ఆర్థికంగా కానీ సంథింగ్ ఇంకేదో రకంగా మాత్రం కార్యకర్తలకు అండగా ఉంటాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఒక రకంగా వైసీపీ కార్యకర్తలకు ఏదైతే ఈ యొక్క ఎన్నికలో ఉత్సాహాన్ని నింపడంతో సహా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ద్వారా ఇంకా పార్టీ కోసం వాళ్ళు చాలా బలంగా పనిచేయడానికి కూడా అవకాశం ఉందని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.